ఇది నా ఫోన్ ఫ్లాష్ లైట్ పెట్టి సాగబడి వస్తాను. లెట్స్ సీ బీచ్ మార్నింగ్. బై. సో గైస్ మార్నింగ్ వస్తామని చెప్పి బీచ్కి. యాక్చువల్గా అయితే మార్నింగ్ 5 o'clock వద్దాం అనుకున్నాం సన్ రైజ్ చూడడానికి. బట్ ఐ ఒక పెక్ 6 అయినా కదా 6:30 వరకు రెడీ చేస్తాను. పక్కనే కలుపుతారు వచ్చాం అన్నమాట. అండ్ హియర్ గోస్ ద బీచ్ వ్యూ. బీచ్ చూడక చాలా రోజులైతే ఇప్పుడు బాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం ఎంజాయ్ చేయాలి. బై. సో ఫైనల్లీ గైస్ బీచ్లో సన్ రైజ్ చాలా రోజుల తర్వాత ఈరోజు చూసాను అనమాట. హియర్ ఈజ్ ద సన్. ఇప్పుడే వచ్చింది. థ్యాంక్ యూ సన్ ఫర్ కమింగ్ లేట్, బికాస్ నేను లేట్ అయ్యాను కాబట్టి నువ్వు కూడా లేట్ వచ్చావు. థ్యాంక్స్ ఫర్ ఇట్. అండ్ సీ షోర్లో ఇలా బీచ్ ట్రెక్కింగ్ బాగుంది. ఇంత దూరం నడవబుద్ధి అయితే అంత దూరం నడిచి వీ నీడ్ టు హెడ్ ఫర్ మహాబలేశ్వర టెంపుల్ అనమాట. ఏదో ఆత్మలింగం ఉంటుందంట. సో వాళ్ళు టెంపుల్లో మనం టచ్ చేయనిస్తారంట. సో మనం వెళ్ళి అది కవర్ చేసుకొని హోటల్ చెక్అవుట్ చేసి యానా కేవ్స్ వెళ్ళాలి. యానా కేవ్స్ నుంచి మళ్ళీ కామత్ అనేది కిస్మత్ అనుకుంటా, కామతో కిస్మతో ఏదో విలేజ్ ఉంది. సో ఆ విలేజ్కి నుంచి మళ్ళీ మనం మాతంగి హోనావర అటు వెళ్ళాలన్నమాట. హోనావరలో బ్యాక్ వాటర్ ఫాల్స్ ఉంటాయి, అక్కడ బోటింగ్ ఉంటుంది, అది మిస్ అవ్వద్దు. సో చూడాలి గైస్. లైక్ ఐఎమ్ ప్లానింగ్ టు గో టు ఉడిపి బై ద ఈవినింగ్. మనకి ఈవినింగ్ లోపు ఉడిపి వరకు వెళ్తే మాత్రం హ్యాపీగానే. బికాజ్ ఉడిపికి వెళ్తే అక్కడ స్టే చేయొచ్చు. నెక్స్ట్ డే మనం చిక్మంగళూరుకి స్టార్ట్ అవ్వచ్చు. లేదంటే మనం నైట్ లోపు కాస్త చిక్మంగళూరు దగ్గరికి వెళ్ళిపోవాలి, విచ్ ఈజ్ ఎ ఇంపాసిబుల్ థింగ్ నాకు యాజ్ పర్ మీ. మనకి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడనే 6-7 అవుతుంది. అండ్ మహాబలేశ్వర టెంపుల్ అంటే అరౌండ్ 8 o'clock ఇక్కడికి నుంచి స్టార్ట్ అవుతాం. యానా కేవ్స్ 47 kilometers ఈజ్ అరౌండ్ 1 hour వేసుకోండి వెళ్ళడానికి. అంటే 9 వరకు అక్కడికి వెళ్తాం. అండ్ యాజ్ పర్ గూగుల్ అయితే ఒక 20-30 minutes అయితే దానికి బాగా ఎక్కువ వద్దంట. సో అరౌండ్ 10 అవుద్ది మనం అది స్టార్ట్ అయ్యేసరికి. అండ్ మధ్యలో అయితే వేరే లొకేషన్స్ ఉన్నాయి. ఇంకా లైక్ లొకేషన్స్ ఉన్నాయి. మధ్యలో ఉన్న లొకేషన్స్ మధ్యలో ఏదో ఉంది లొకేషన్, అది టచ్ చేయాలి. అన్నీ చూడాలంటే టైం పడుతుంది. సో లెట్స్ సీ. లాస్ట్ అయితే మనకు ప్లేస్ దొరికింది. లైక్ ఇక్కడ వాటర్ ఉన్నాయి అండ్ దెన్ అటు బీచ్. ఇవేమో 2 feet లోతు నాలో ఆల్మోస్ట్. అండ్ కింద కాలు చూడండి, లైక్ మూమెంట్ కదా కిందికి వెళ్ళిపోతుంది. అలలు వచ్చినప్పుడు బ్యాక్కి వాటర్ వెళ్తాయి కదా, సో అప్పుడు కిందికి వెళ్ళిపోతుంది అలా. సో బెటర్ మనం పోయే చాలా ఉంది కాబట్టి రివర్స్ వెళ్ళిపో. మనకైతే ఒకటిగా షెల్స్ అయితే కనిపించవు. ఇక్కడ చూడండి దారి మొత్తం అవే ఉన్నాయి. లైక్ ఆ సీ షోర్ ఎక్కడికైతే ఎండ్ అవుతుందో నైట్ అక్కడ అవుతున్నాయి అన్నమాట. అండ్ గైస్ లైక్ ఇప్పుడేమో అక్కడ ఉంది, లైక్ మీకు కనబడుతుంది కదా బీచ్. నిన్న నైట్ నేను వచ్చినప్పుడు ఈ స్టాండ్ దగ్గర వరకు వచ్చిందనమాట. ఈ పైకి ఉంది అక్కడ వరకు ఉంది. సో నైట్ టైం ఎక్స్పాండ్ అవుతుంది అట్లా. ఎందుకు అలా ఎక్స్పాండ్ అవుతుంది మనకి డోంట్ నో. నైట్ టైం కూడా అలా ఫ్లో ఎక్కువ ఉంటుంది అనమాట కంపేర్డ్ టు మార్నింగ్. సో లెట్స్ హెడ్ టు మహాబలేశ్వర టెంపుల్. నేను తర్వాత దగ్గరలో ఇంకా ఏదైనా బీచ్ ఉందంటే పోయి
ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో గైస్ ఫైనల్ వీఆర్ ఎట్ మహాబలేశ్వర టెంపుల్. ఆత్మలింగం ఉంటుందంట ఇక్కడ. సో అది ఏందన్నది చూసి రావాలి. సో బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, అదే మహాబలేశ్వర టెంపుల్. సో లోపలికి వెళ్ళి ఫైనల్లీ గైస్ మహాబలేశ్వర టెంపుల్ అయిపోయింది. బట్ వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు. అండ్ యూనిట్ టు వెయిట్ పంచ టీ షర్ట్ తీసేయాలి. టీ షర్ట్ ఓన్లీ పంచనే వేసుకోవాలన్నమాట. సో దిస్ వాజ్ వియర్డ్ థింగ్. లైక్ నేను పంచ తెచ్చుకోలేదు. బయట ఒక షాప్ ఉంది, అక్కడ కొనుక్కొని ప్యాంట్ మీద నుంచి పంచ కట్టుకొని అండ్ దెన్ లోపలికి వెళ్ళాక టీ షర్ట్ తీసుకొని మళ్ళీ బయట రాగానే వేసుకున్నాను అనమాట. అమ్మ వచ్చేటప్పుడు మంచిగా అయిపోయింది, పంచ తీసుకొని రారా అని చెప్తే 100 బొక్క. సర్లే చూద్దాం పదండి.